ఆదినారాయణు. గొడ్డుగారు బాగా అలసిపోయినట్టున్నారు. మే హెల్ప్ యూ? ఏంట్రా మే ఐ హెల్ప్ యూ అంటే నువ్వు నాకు సర్వెంట్వా, నేను నీకు సర్వెంట్ రా? చంపేస్తాడు పిచ్చి పిచ్చి చేసాలి సర్వెంటే. వాళ్ళ దొరగారు వస్తున్నారు, నీ బతుకు బజారు పాలైపోద్ది దరిద్రుడా. దున్న పోతులాంటి శరీరం రోడ్డు మీద పడ్డావంటే వాన భావంలో నడుచుకుంటూ తిరగాలి. అమ్మో కాళ్ళు నాకు కింద పడేద్దాం అనుకుంటున్నావురా? మర్యాదగా నానేసిన పప్పు రుబ్బి 2 గంటల్లో గారేజ్ చేసి ప్లేట్ లో పెట్టకపోయావంటే నీ బతుకు బజారు పా. ఆ లుక్ ఏంట్రా, ఆ లుక్ ఏంట్రా రే? వచ్చే బుజ్జి ఎక్కడ తెచ్చావే? ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు. వచ్చే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం తింటాడో ఏమో, వెజిటేరియనో నాన్ వెజిటేరియనో వెజిటేరియనో కానీ చికెన్ చిల్లి గారెలు కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటది. బీపీ కేసేమో తెగదిట్టలు పెడతాడు. బీపీ అంటే గుర్తొచ్చింది, ఉప్పు తక్కువ వేయాలి కదా. అది బాబోయ్ ఉప్పు అంటే గుర్తొచ్చింది. ఈ దరిద్రం అక్కడ కూర్చొని ఏం చేస్తాడు ఏంటో రే. సరిపోయిందిలే. చల్లిపోకుండా చచ్చు జంతి. యో 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 నీ అమ్మ కడుపు మాడా. ఆ జాకెట్ అంటే, ఆ ముళ్ళు అంటే ఎన్నిసార్లు చెప్పాను నిన్ను వేషం తీసేమని. ఇవాళ కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నాడు, నిన్ను వేషంలో చూశాడంటే డిస్మిస్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఏ దుర్మార్గుడు మీద చేయకుండా నా కాబోయే మొగుడు వచ్చే వరకు ఈ రక్షణ చేసుకున్నా. నిన్నవాడు పెళ్లి చేసుకుంటాడే, నేను తప్ప. నేను నిన్ను చేసుకోనుగా. ఎందుకు చేసుకో? నాకంటే అందగా దొరుకుతాడా నీకు ఆంధ్రదేశంలో? నేను అసలు మనుషుల్ని పెళ్లి చేసుకోను. ఏంటి జంతువులు చేసుకుంటావా? చస్తావే. నేను టార్జాన్ని పెళ్లి చేసుకుంటాను. ఏంటి నా చెవులో పువ్వు పెడదాం అనుకున్నావా? ఈ రోజుల్లో టార్జాలు ఎవరుంటారే? నేను చిన్నప్పుడు సినిమాలో చూసానుగా. అది ఆ సినిమా నాలెడ్జే మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. మిమ్మల్ని అసలు మీ అమ్మ కడుపులు మాడ. సినిమాల్లో నిజంగా టార్జాలు ఉండరే. వాడు ఇక్కడి నుంచి ఇక్కడ గుడ్డ కట్టుకొని ఓహో అని ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకు దూకుతుంటారే. నువ్వెన్నైనా చెప్పు, నేను పెళ్ళంటూ చేసుకుంటే టార్జాన్ని చేసుకుంటాను. ఇదే నా జీవితం. గుచ్చుకొని చస్తావు. ఒరే ఈ చెమటేసి పిండి రుబ్బటం ఇప్పుడే మొదలు పెట్టావా? ఇందాకనే నేను రుచి చూడక ముందే మొదలు పెట్టావా? మీరు రుచి చూడక ముందే మొదలు పెట్టారు గురువు గారు. అందుకే పప్పులో ఉప్పు చలిపోయింది. చరయ్య గారు వచ్చారు. వండిన కూర వండిన చోట వండకుండా వండే వంట స్టాఫ్ వాళ్ళండి. వంటల మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. అదే సార్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, డింగిడి బొంగిడి. స్టాప్ ఇట్. నేను వెజిటేరియన్. ఓహో ఇలా రారా. నేను నీకేం చెప్పాను రా? అయ్యగారు వెజిటేరియన్ అయి ఉంటారంటే కాదు నాన్ వెజిటేరియన్ అంటావా? స్టాప్ ఇట్. సామాన్ సర్దించండి. అలాగే. ఏమిటి గజపతి గారు ఎలా వచ్చారు? విశ్వాసం. ఓహో మనుషులకు లేని విశ్వాసం జంతువులకు ఉంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమిటి ఆ కోతి గోడ మీద అలాగేస్తుంది? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఫ్లాష్ బ్యాక్? అవునండి. దానికి ఒక వైఫ్ కీపు సన్ను ఉండేవారు. అవన్నీ కలిసి ఓ చెట్టు మీద కాపురం చేస్తుండేవి. ఇంతలో ఆ అడవిలోకి ఒక స్మగ్లర్ ముఠా ప్రవేశించింది. కనపడిన జంతువులు అలా వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. వాళ్ళలో జానీగాడు ఒకడు. వాటిని పట్టుకుని జీపులో ఎక్కించడం చూసి దీని మనసు విలవిల్లాడింది. ఒంటరిగా వాళ్ళని ఎదుర్కోలేక, తన వాళ్ళని విడిపించుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. కానీ తన వాళ్ళని పట్టుకుపోయిన వ్యక్తి రూపం దాని మనసులో గాఢంగా నాటుకుపోయింది. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ దొరుకుతాడో వాడి మీద పగ తెచ్చుకుందామని ఎదురు చూస్తుంది. నువ్వేం బాధపడకు, వాడు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. ఓకే.